వాటర్ ఫిల్టరేషన్, ఫుడ్ అన్నీ కరెక్ట్‌గా పెట్టినా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్. నా జీవితం అంతా ఈడి గుండు చుట్టే తిరుగుతుంది. మనం అనుకుంటున్న మనోడి ఇల్లు ఇది. కానీ మనోడు యాక్చువల్ ఇల్లు ఇదనమాట. ఆడు దీంట్లో ఉంటాడు. హలో అక్వామెన్స్, వీడే మన రుద్ర. మీ అందరికి తెలిసిందే. వీడు ఏం సతాయిస్తుండంటే వాటర్ ఫిల్టరేషన్, ఫుడ్ అన్నీ కరెక్ట్‌గా పెట్టినా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్. ఇప్పుడు కూడా హెడ్ గ్రోత్ అంతా తగ్గిపోతుంది. మళ్ళీ బాగా ఇచ్చింగ్ అవుతుంది వాడికి. బాగా దాన్ని గోక్కుంటున్నాడు అనమాట ట్యాంక్ సర్ఫేస్ అక్కడిక్కడ. సో ఇప్పుడు మనోడికైతే ఒకసారి వాటర్ చేంజ్ చేద్దాం. వాటర్ చేంజ్ చేసి చూద్దాం. హెడ్ గ్రోత్ కూడా బాగా తగ్గిపోయింది. చూడొచ్చు ఒకసారి దగ్గర నుంచి చూడండి. మొత్తం హెడ్ గ్రోత్ తగ్గిపోయింది. ఒకప్పుడు క్లిప్ వేస్తా చూడండి. ఒకప్పుడు ఎట్లుండేదో మనోడి హెడ్ గ్రోత్. ఇట్లుండేది అనమాట మనోడి హెడ్. ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో. సో ఫస్ట్ అయితే వాటర్ చేంజ్ చేద్దాం. బోర్ వాటర్, ఆరో వాటర్ బాగా కన్ఫ్యూజన్ ఉంది ప్రస్తుతానికైతే. వీడికైతే ఆరో వాటరే పడుతుంది అనమాట. బోర్ ఎప్పుడు ఎక్కువైనా, బోర్ వాటర్ ఎక్కువైతే మనోడు తట్టుకోలేకపోతున్నాడు. టీడీఎస్ ఎక్కువ ఉందేమో. ఇప్పుడైతే వెళ్ళి ఆరో వాటర్ తెద్దాం. చలో. మళ్ళీ మనకి రెయిన్ ఎఫెక్ట్ ఒకటి. అక్కడ వాటర్ నింపుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్దగా వర్షం స్టార్ట్ అయిందనమాట. అయినా కూడా ఆగకుండా ఇంకెళ్ళి వాటర్ తెచ్చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. అట్లుంది బతుకు. ఈ ఫ్లవర్ అండి పెంచే బదులు ఏ బర్రెనో పెంచిన పాలన్నా వస్తాయి. దీని చుట్టే తిరగాల్సి వస్తుంది టైం అంతా. దీనికి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. సో వాటర్ బాటిల్స్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. మినరల్ వాటర్ తెచ్చుకుందాం. ఇప్పుడు వాటర్ చేంజ్ చేసుకుందాం. సో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ కనెక్షన్లు చూడు, 2 ఉన్నాయి. ఈ కనెక్షన్లు అన్నీ తీసుకోవాలన్నమాట. సో మూతనైతే తీసేస్తున్నా ఫస్ట్. ఇది మనం తయారు చేసుకున్న మూత అనమాట. థర్మాకోల్తో తయారు చేసుకున్నాం. ఆ లైటింగ్ అంతా ఫిక్స్ చేసినాం. ఇప్పుడు మనల్ని తీస్తా. ఇప్పుడు చూడండి, ట్యాంక్లో చేయబడితే మాత్రం వస్తాడు. ఫస్ట్ ఆ దాంకునే సెషన్ ఒకటి ఏదో ఇంకా మనకు కనిపించాడు అనమాట. మొత్తం గాయబైపోయింది. చూడండి, ఇది ఎటు తిప్పుతాడు కుండ. ఎటు తిప్పుతాడు, వెనక్కంటే వెనక్కి, ముందుకంటే ముందుకి. కుండని మాత్రం వదలడు. ఫస్ట్ అయితే కుండని తీసేస్తున్నా. కుండని తీసి పక్కకు పట్టుకుంటున్నా, లేకపోతే దాంకుంటూనే ఉంటాడు. భయపడుతుండు బాగా. వాటర్ క్వాలిటీ ఖరాబ్ ఉంటేనే భయపడతాడు. నా జీవితం అంతా వీడి గుండు చుట్టే తిరుగుతుంది. సరే, వాటర్ చేంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకోండి, ఇట్లా అంటే ఒక పైప్ నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఇలా ఏదో థమ్స్అప్ బాటిల్ 20 రూపీస్ అంతా ఏదో ఇట్లా తయారు చేసుకున్నా. ఇప్పుడు దీంతోనే వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇట్లా ఒకసారి పెంచితే వాటర్ వచ్చేస్తాయి. చూడండి, ఇలా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుంటా వాటర్ అయితే తీసేసుకుంటున్నా. స్టార్టా. సో ఈ లెవెల్ వరకు అయితే వాటర్ తీసేస్తున్నా. ఒక 4 బాటిల్స్ వాటర్ తీసేస్తున్నా అనమాట. ఒకసారి కూడా మనకి ఇట్లానైతే ఇప్పుడు స్టేజ్ 1లో ఉన్నాడు. ఒకసారి కూడా ఇట్లనే అయితే ఇది ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట, ఆ పారాసైట్ ఇన్ఫెక్షన్. సో వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వాటర్ చేంజ్ చేస్తున్నా కదా. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఒక బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నా. చూడండి, సో ఆక్వామెన్ మొత్తం మనం ఆరో వాటరే నింపినాం అనమాట. మొత్తం మినరల్ వాటరే నింపినాం. అసలు బోర్ నింపలే. ఒకసారి ఇట్లా చూద్దామని. ఆ బోర్ వాటర్ మీద నాకు డౌట్. బోర్ వాటర్ ఎక్కువైతేనే మనకి అసలు పడట్లేదు అనమాట. ఇప్పుడైతే ఫ్రీగా తిరుగుతున్నాడు, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మొత్తం ఆరోనే నింపా. చూద్దాం రిజల్ట్స్, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఒకవేళ టీడీఎస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన ఫిల్టరేషన్లో ఇప్పటిదాకా ఉన్న వాటర్ ఉంటాయి కాబట్టి బెనిఫిషియల్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది బయోమీడియా నుంచి. ఒకవేళ అది సరిపోలేదు, టీడీఎస్ లో అవుతుంది అంటే అప్పుడు మళ్ళీ ఒక బాటిల్ తీసి బోర్ వాటర్ యాడ్ చేద్దాం. అప్పుడు టీడీఎస్ సెట్ అయిపోతుంది అనమాట. సో అదనమాట. మనం అనుకుంటున్న మనోడి ఇల్లు ఇది, కానీ మనోడు యాక్చువల్ ఇల్లు ఇది అనమాట. ఆడు దీంట్లో ఉంటాడు. చూడండి, ఇది పెట్టంగానే దీంట్లోకి వచ్చేస్తాడు, ఎందుకంటే ఆడు ఇల్లు ఇది. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు రప్పని. అదే ఆడి ఇల్లు.
ఇదైతే యాంటీ క్లోరిన్ అనమాట. ఇప్పుడు మనం ట్యాంక్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడొచ్చు, ఒక 2 మూతలు వేసుకుంటే నయం. క్లోరిన్ ఉన్నా లేకపోయినా వేసుకుంటే మనకు నష్టమేం లేదు. సో 2 మూతలు అయితే యాంటీ క్లోరిన్ వేస్తాను. సో మూతనైతే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనోడి లైటింగ్ సెటప్ కూడా మొత్తం చూపిస్తా చూడండి. అద్దరిపోతుంది మనోడి లైటింగ్ సెటప్. 3 కలర్లు వస్తాయి. ఇదేం వైట్, ఇదేం పింక్, ఇదేమో మిక్స్ కలర్ అనమాట, వైట్ ఎల్లో. ఇప్పుడు చూడండి రుద్రగాడు ఫుడ్ చూపిస్తా వచ్చేస్తాడు. వాడుతుంది ఎవర్ రెడ్ ఫుడ్ అనమాట. అట్లా స్ట్రెస్లో ఉన్నాడు. 2 hours later. సో అక్వామ్యాన్ ఇదనమాట ఫైనల్ లుక్ మన రుద్రగాడి ట్యాంక్ది. చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఆ మొత్తం ఆరో వాటర్ ఫిల్ చేశాక కొంచెం ఫ్రీగా తిరుగుతున్నాడు. ఇలా ఉంటే పర్లేదు అనమాట. అలా కదలకుండా ఉండి ఊక్కుంటా ఉంటే అది ప్రాబ్లము. ఇప్పుడైతే మొత్తం ఫ్రీగా తిరుగుతున్నాడు. ట్యాంక్ లుక్ వచ్చేసి ఇట్లుంది ఆ లైటింగ్. అది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఎన్ని ఫిష్ రిలేటెడ్ కంటెంట్తో మీ దగ్గరికి వస్తూనే ఉంటా. అంతవరకు సెలవు. నేను మీ రఘురామ్ రాజా.